పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు తన అపారమైన కరుణను ఈ లోకానికి చాటి చెప్పడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని మనకు చూపించారు. అదే డివైన్ మెర్సీ చాప్లెట్, అంటే దివ్య కారుణ్య జపమాల. ఇది స్వయంగా యేసు ప్రభు మనకందించిన కరుణా మార్గం. మనం దీనిని భక్తితో తరచుగా ప్రార్థించడం వల్ల మన హృదయాలు విశ్వాసంతో, క్షమాగుణంతో, ఆ దేవుని అంతులేని ప్రేమతో నిండిపోతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల సమయం, అంటే అవర్ ఆఫ్ మెర్సీ. ఆ సమయంలో ఈ జపమాలను జపిస్తే ప్రత్యేకమైన కృపలు లభిస్తాయని యేసు ప్రభువారు సిస్టర్ ఫాస్టినా గారికి తన దివ్య దర్శనాలలో స్వయంగా తెలియచేశారు. ఆ 3 గంటల సమయానికే కదా యేసు మనందరి కోసం శిలువపై ప్రాణాలు విడిచింది. అందుకే ఆ సమయమంత పవిత్రమైనది. ఆ సమయంలో ఆయన తన కరుణను లోకమంతా కురిపిస్తారని చెప్పారు. సెయింట్ ఫాస్టినా గారు తన డైరీలో ఈ విషయాలన్నీ ఎంతో అద్భుతంగా రాశారు. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తులకు ఆధారంగా నిలిచింది. యేసు ప్రభు ఒక గొప్ప వాగ్దానం కూడా చేశారు. ఎవరైనా చనిపోయే సమయంలో వారి దగ్గర ఉండి ఈ జపమాలను చెబితే ఆయన వారికి కఠినమైన న్యాయాధిపతిగా కాకుండా ప్రేమగల రక్షకునిగా నిలబడతారట. ఎంతటి పాపాత్ముడైనా సరే పూర్తి విశ్వాసంతో ఈ ప్రార్థన చేస్తే వారిని తన శాంతితో నింపుతానని ఆయన చెప్పారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మన జీవితాలను మార్చే శక్తి ఈ ప్రార్థనకుంది. మనకోసం, మన కుటుంబాల కోసం, అలాగే ఈ లోకంలో బాధపడుతున్న వారికోసం ఈ దివ్య కారుణ్య జపమాలను మన నిత్య జీవితంలో భాగం చేసుకుందాం. ముఖ్యంగా ఆ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థించి ఆ దేవుని కృపా కటాక్షాలను పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.